సో ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఎంత లార్జ్ ఫైల్ అయినా సరే మీరు మీ ఫోన్ నుంచి మీ ఫ్రెండ్ ఫోన్ కి ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నియర్ బై షేర్ గానీ క్విక్ షేర్ గానీ ఈ ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ ఆఫీషియల్. వీడియోలో అయితే కనుక మనం ఏదైనా ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా సరే షేర్ చేసుకోవాలనుకుంటే కనుక షేర్ ఇట్ యాప్ కానీ అలా యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి మొబైల్లోనే నియర్ బై షేర్ కానీ క్విక్ షేర్ కానీ ఈ ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. చాలా మంది ఈ వర్డ్స్ ని వింటూ ఉంటారు, చాలా మంది యూజ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మీకు క్విక్ షేర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో అది చాలా మంచిగా అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. మీ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎంత లార్జ్ ఫైల్ అయినా సరే మీరు మీ ఫోన్ నుంచి మీ ఫ్రెండ్ ఫోన్ కి ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ మనం ఇందులో చేయాల్సింది ఏమంటే, మీరు ఈ క్విక్ షేర్ ఆప్షన్ ని ఎలా చూడాలంటే, సో మీకు రెండు మొబైల్స్ లో మీరు ఇలా పైనుంచి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కనుక రెండు మొబైల్స్ లో మీరు చూడొచ్చు క్విక్ షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. రెండు మొబైల్స్ లో మీరు ఈ క్విక్ షేర్ ఆప్షన్ ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. యువర్ డివైస్, కాంటాక్ట్స్, ఎవ్రీవన్. ఈ విధంగా మీకు కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా చిన్న చిన్న వేరియేషన్స్ ఉండొచ్చు అంతే. వీటిలో మీరు ఎవ్రీవన్ అనేది చూస్ అయితే చేసుకోండి. ఎవ్రీవన్ అని క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ ఫర్ 10 minutes అని చెప్పి అయితే ఉంటుంది. అక్కడ మీకు చెక్ బాక్స్ లో ఉంటుంది, దాని మీద అయితే టిక్ చేసి మీరు డన్ అని అయితే కొట్టారనమాట. సో రెండు మొబైల్స్ లో తర్వాత మీరు ఫైల్స్ కానీ లేదనుకుంటే గ్యాలరీ కానీ ఏదైనా సరే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏదైతే ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు పైన షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన వెంటనే మీకు కింద మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీకు క్విక్ షేర్ అని కనిపిస్తుంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఎవరైతే సెండర్ ఉన్నారో వాళ్ళకి మీ ఫ్రెండ్ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది ఐడెంటిఫై అయిన వెంటనే దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయగానే మీ డాక్యుమెంట్స్ అనేది వెళ్ళడానికి మీ ఫ్రెండ్ కి ఒక యాక్సెప్టెన్స్ మెసేజ్ అనేది వెళ్తుంది. మీ ఫ్రెండ్ మొబైల్ లో మీరు యాక్సెప్ట్ అనేది కొట్టాలి. అలా మీ రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ కొట్టిన వెంటనే మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైతే మీరు పంపించారో అవన్నీ మీకు ఈజీగా ఈ విధంగా షేర్ అయితే అవుతుంది అనమాట. సో మనకు ఎలాంటి యాప్స్ లేకుండా ఈ విధంగా మీరు ఈ ఫైల్స్ ని ఈజీగా షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా పంపించిన ఫైల్స్ మొత్తం మనకి గ్యాలరీలో అయితే సేవ్ అయితే అవుతుంది. సో అక్కడే మీరు ఆ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ అన్ని మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి మొబైల్స్ లో. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.